ఎపిసోడ్ 240 ఫ్యామిలీ టైం. ఫ్యామిలీ అందరూ కలిసి కాశ్మీర్కి బయలుదేరారు. ముందు హర్ష వాళ్లకు రాను అని చెప్పిన ఉదయ్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గ్రీష్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత అందరూ కలిసి కాశ్మీర్ ది హెవెన్ అనే పేరున్న ఫామ్ హౌస్కి చేరుకున్నారు. ఆ ప్లేస్ చాలా బాగుండడమే కాదు, అక్కడ వాళ్లకు లభించిన స్వాగత సత్కారాలు కూడా అందరికీ చాలా బాగా నచ్చాయి. అవునమ్మా, అందుకే ఈ ప్లేస్ని భూమిపై ఉన్న స్వర్గం అంటారు. నేనింతకుముందు కాశ్మీర్కి చాలాసార్లు వచ్చాను, కానీ ఈ రకమైన స్వాగత సత్కారాలు ఎప్పుడూ జరగలేదు అన్నాడు శరత్ హర్ష వైపు చూస్తూ. నాకు తెలిసి ఇదంతా అన్నయ్య వల్లే సాధ్యమైంది బామ్మా. మీరు ఈ ట్రిప్ గురించి తనతో మాట్లాడినప్పటి నుండి తను ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు అని చెప్పాడు మనీష్. ఈ విషయాలేవీ తెలియని గ్రీష్మ ఇప్పుడు మనీష్ నోటి నుండి ఆ మాట వినగానే చాలా బాధపడింది. తను ప్రతిరోజూ హర్ష లేటుగా వస్తున్నాడు అంటూ గొడవ పెట్టుకునేది. కాని అతను తన వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ట్రిప్ గురించి ప్లాన్ చేసేవాడని ఆమెకు ఈరోజే తెలిసింది. మనీష్ మాటలు విన్న తర్వాత ప్రేమగా హర్ష తల నిమురుతూ, నా మనవడు నిజంగానే వజ్రం అని చెప్పింది మహాలక్ష్మి. తన కూతురి భర్త ఇంత మంచివాడు, అలానే ఇంత బాధ్యతాయుతంగా ఉండడం చూసి ఉదయ్ చాలా సంతోషించాడు. మహాలక్ష్మి వైపు చూస్తూ, నిజమే అమ్మగారు, ఇతను నిజంగానే చాలా విలువైనవాడు అని చెప్పాడు ఉదయ్. అతని మాటలు విని అటువైపు చూస్తూ ఉండిపోయాడు హర్ష. నిజానికి ఆ సమయంలో అతనికి ఏదో చెప్పాలి అనుకున్నాడు, కానీ చెప్పలేకపోయాడు. అప్పుడే అందరికీ వెల్కమ్ డ్రింక్స్ అలానే స్నాక్స్ అందించారు. అవి స్వీకరించిన తర్వాత అందరం కలిసి ఎక్కడికి వెళ్దామంటూ ఆ ట్రిప్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఛాన్స్ దొరికిన వెంటనే దీక్షితను ఒంటరిగా కలవాలి అనుకున్నాడు రోహిత్. కానీ ఆమె అతన్ని కలవడానికి ఒప్పుకోలేదు. మరోవైపు హీరాను ఒడిలో ఎత్తుకొని అటూ ఇటూ తిరుగుతున్నాడు ఉదయ్. అది చూసి, నాకు తెలిసి అంకుల్తో మనకు గత జన్మలో ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. అందుకే హీరా తన దగ్గర చాలా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే ఎవరైనా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలు ఏడుపు మొదలుపెట్టేది అని నవ్వుతూ అంది గ్రీష్మ. అవును ప్రిన్సెస్, నిజంగానే హీరా అతనికి చాలా దగ్గరైపోయింది అని చెప్పాడు హర్ష. ఇంకో పక్క తేజ, భవ్య ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే అక్కడికి వచ్చి, భవ్య, ఈ ట్రిప్లో తేజాకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకో, అది నీ బాధ్యత అని చెప్పింది కోమలి. ఆమె మాటలకు భవ్య నోరు తెరిచి ఏదో చెప్పేలోపే, అత్తమ్మా, నేను భవ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చాలా ప్రేమగా నవ్వుతూ చెప్పాడు తేజ. అది విన్న కోమలి చాలా సంతోషించింది. భవ్య పెళ్లి హడావిడిగా జరిగినప్పటికీ తేజపై ఇంట్లో అందరికీ చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకమే అతన్ని భవ్య భర్తగా అంగీకరించేలా చేసింది. తేజ మాటలకు నవ్వుతూ తర్వాత కోమలి వైపు చూసి, అమ్మా, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? నిన్న షాపింగ్ నుండి వచ్చిన తర్వాత నీకు బాలేదని చెప్పావు కదా అని అడిగింది భవ్య. అదంతా వినగానే కోమలికి నిన్న మాల్లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చింది. దాంతో సడన్గా ఆమె నుదుటిపై చెమటలు పట్టడం మొదలైంది. దాన్ని కప్పిపుచ్చుతూ, హా, అవును, ఇప్పుడు బాగానే ఉన్నాను. అది నిన్న షాపింగ్కి వెళ్ళి అటూ ఇటూ తిరిగాను కదా, అందుకే కొంచెం బీపీ తక్కువైంది అని చెప్పింది కోమలి. మనీష్, రోహిత్, దీక్షిత, మధులు తినడం అలానే తాగడంలో చాలా బిజీగా ఉన్నారు. అలా వాళ్ళకి కేటాయించిన రూమ్స్లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత దాల్ లేక్ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ ఫామ్ హౌస్కి మేనేజర్గా ఉన్న వ్యక్తి అందర్నీ పరిచయం చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది గురించి హర్ష వాళ్ళకి చెప్తున్నాడు. ఆ ఫామ్ హౌస్లో ఒక ఫ్యామిలీ ఉంటుందని, మీకేదైనా అవసరమైతే నేనిక్కడ లేని టైంలో ఆ ఫ్యామిలీ మీకు సహాయంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఆ ఫ్యామిలీలో 24 సంవత్సరాల వయసున్న ఒక లేడీ, అలానే తన 2 పిల్లలు ఉంటున్నారు. ఆమె పేరు రేష్మ. తన భర్త చనిపోవడంతో పిల్లల్ని చూసుకుంటూ అక్కడే పనిచేసుకుంటూ ఉంటుంది. ఆమెకు ఒక బాబు, పేరు సవార్. అలానే 2 సంవత్సరాల వయసున్న పాప కూడా ఉంది. తన పేరు ఇనాయత్. మేనేజర్ ఇలా మాట్లాడుతూ ఉండగానే ఓన్లీ 8 ఇయర్స్ ఉన్న సవార్ అక్కడికి వచ్చి ఇంగ్లీష్లో వాళ్ళని ఇన్వైట్ చేస్తూ కాశ్మీర్ గురించి వర్ణించాడు. అంత చిన్న వయసులో అతను మాట్లాడుతున్న విధానం నచ్చడంతో వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. కాని అది చూసి భయపడిన సవార్ అక్కనుండి పారిపోయాడు. అతన్ని చూసి నవ్వుతూ,
ఆ తర్వాత అందరూ తమ తమ రూమ్స్లోకి వెళ్ళిపోయారు. గ్రీష్మని చూస్తూ, గ్రీషు, నేను హీరాని నాతో పాటు తీసుకెళ్తున్నాను. నువ్వు హర్ష రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయింది కోమలి. అలా జంటలందరూ తమ తమ రూమ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీక్షిత వైపు చూస్తూ సైగ చేశాడు రోహిత్. కాని తను మళ్ళీ అతన్ని కలవడానికి ఒప్పుకోలేదు. దాంతో అలిగినట్టుగా ఫేస్ పెట్టాడు రోహిత్. మరోపక్క, పద దీక్షు, మనం కూడా మన రూమ్కి వెళ్దాం అంది మధు. నువ్వెళ్ళు మధు, నేను కాసేపు ఇక్కడే తిరుగుతాను అని చెప్పింది దీక్షిత. ఆమె మాటలకు రోహిత్ వైపు చూస్తూ, సరే సరే, బయట తిరగడానికి వెళ్తున్నారా? వెళ్ళండి వెళ్ళండి, కాని అందరికీ తెలిసేలా ఎక్కువసేపు తిరుగుతూ ఉండకండి అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయింది మధు. క్యూట్గా పెట్టిన రోహిత్ ఫేస్ చూసిన తర్వాత కాదు అనలేకపోయింది దీక్షిత. అందుకే మధుతో అలా చెప్పింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మనీష్ ఈ ట్రిప్ గురించి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. ఈ సమయంలో బయటికి వెళ్లి తిరుగుతూ అక్కడే క్యాంపింగ్కి వెళ్లాలన్న మూడ్లో ఉన్నాడు. అదే విషయం చెప్పడానికి అన్నట్టుగా రోహిత్కి కాల్ చేశాడు. దీక్షితతో మాటల్లో ఉన్న రోహిత్ తన ఫోన్ చూసుకొని, మీ అన్నయ్య నన్ను వదిలి ఉండలేకపోతున్నాడు అని నవ్వుతూ అన్నాడు. అతని మాటలకు నవ్వుతూ లేచి నిలబడి, ఇక నువ్వు కూడా వెళ్ళు, నేను నా రూంకి వెళ్తాను అని చెప్పింది దీక్షిత. నో, నేనొప్పుకోను, ఇప్పుడు నువ్వు నాతోనే ఉండాలి అంటూ దీక్షితను ఆపి ప్రయత్నం చేశాడు రోహిత్. కాని తను మాత్రం అతన్ని మాటల్లో పెట్టేసి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. దీక్షిత వెళ్ళిపోవడంతో చేసేదేం లేక రోహిత్ కూడా మనీష్ ఉన్న రూంకి వెళ్ళాడు. మరోవైపు కాలేజ్లో సుప్రీతకి కాలేజ్లో చాలా ఒంటరిగా అనిపిస్తుంది. ఈరోజు తనని చాటు నుండి చూసేవాళ్లు కానీ తనతో మాట్లాడేవాళ్లు కానీ ఎవరూ లేరు. గ్రీష్మ వాళ్ళ పరిచయం అయినప్పటినుండి తను ఏ రోజు కూడా ఒంటరిగా ఉండలేదు. అందరూ కలిసి ఇంత సడన్గా ఎందుకు లీవ్ తీసుకున్నారో తనకి అర్థం కాలేదు. ఒకేసారి ఎవరూ రాకపోవడంతో వాళ్ళల్లో ఎవరికైనా ఏమైనా జరిగిందా అన్న భయం కూడా ఆమెలో కలిగింది. ఇలా సుప్రీత మనసులో పదే పదే ఏవేవో ఆలోచనలు వస్తుంటే ఏదో కొండను తీసుకొచ్చి తన తలపై పెట్టారేమో అన్నంత బరువుగా అనిపించింది. ఎవరికి ఫోన్ చేసినా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. దాంతో ఏం చెయ్యాలో తెలియక అలా రోజంతా కాలేజ్లో గడిపేస్తూ ఉంది. ఫస్ట్ టైం ఈరోజు తనకు మనీష్ లేని లోటు బాగా కనిపించింది. అలా ఈవినింగ్ అయ్యాక మెల్లిగా ఇంటిదారి పట్టింది. అప్పటికే అభినయ్ ఇంట్లో ఉన్నాడు. వేలాడుతున్న సుప్రీత మొహం చూసి, ఏమైందక్కా, నీ ఫేస్ ఎందుకు డల్గా అనిపిస్తుంది అని అడిగాడు అభినయ్. ఏం లేదురా, జస్ట్ అలా అనిపిస్తుంది అంతే అని సమాధానమిచ్చింది సుప్రీత. ఇక అడిగినా చెప్పదు అనుకొని ఆమె మూడ్ మార్చాలి అని డిసైడ్ అయ్యి, కాఫీ తాగుతావా అని అడిగాడు అభినయ్. కాఫీ అని వినగానే సుప్రీత మొహంలో చిరునవ్వు వచ్చి చేరింది. మనీష్ కూడా తనను కాఫీకి తీసుకెళ్లడం గుర్తుకు రావడంతో ఆ రోజు ఇన్సిడెంట్ తలుచుకొని చిన్నగా నవ్వుకుంటూ ఉండిపోయింది. ఆమె మొహంలో కనిపిస్తున్న నవ్వును చూసి, కాఫీకైతే తీసుకెళ్తాను కానీ డబ్బులు మాత్రం నేను పే చేయను అంటూ నవ్వాడు అభినయ్. అలాంటప్పుడు నువ్వు తీసుకెళ్లడం ఎందుకురా అని గుర్రుగా చూసింది సుప్రీత. అంటే అది నిజానికి నాకు కాఫీ తాగాలనుంది, అందుకే ఇలా ప్లాన్ చేశా. పద పద, కావాలంటే నీ డబ్బులన్నిటినీ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో మళ్ళీ తిరిగిచ్చేస్తాన్లే అంటూ పల్లిక్కిలించాడు అభినయ్. అతని మాటలకు నవ్వుకుంటూ, సర్లే పద అంటూ తన తమ్ముడితో కలిసి వెళ్ళిపోయింది సుప్రీత. కాశ్మీర్లో జర్నీ చేయడం వల్ల అలసిపోవడంతో అందరూ కాసేపు రెస్ట్ తీసుకున్నారు. తర్వాత ఫ్రెష్ అయి లంచ్ కోసం ఒక్కొక్కరుగా డైనింగ్ ఏరియాకి వచ్చారు. అందరికీ లంచ్లో ఏమేం కావాలో కనుక్కొని మరీ మెనూ తయారు చేయించాడు హర్ష. ఈ విషయంలో మనీష్ అతనికి చాలా హెల్ప్ చేశాడు. అతనే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఇష్టమైన వంటలు లిస్టు ప్రిపేర్ చేసి మేనేజర్కి ఫార్వర్డ్ చేశాడు. కావ్య అలానే కార్తీక్ ఉదయ్లతో మాట్లాడుతూ వస్తున్నారు. అంకుల్, మీరు మాకు ఇంత సర్ప్రైజ్ ఇస్తారని మేమస్సలు అనుకోలేదు. నిజంగా మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని నవ్వుతూ అంది కావ్య. ఆమె మాటలకు నవ్వుతూ, దీనికే ఆశ్చర్యపోతే ఎలా, ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి అని నవ్వుతూ అన్నాడు ఉదయ్. అంకుల్, కార్తీక్లో ఇలాంటి బిహేవియర్ ఎవరి దగ్గర నుండి వచ్చిందో అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అని నవ్వుతూ అంది కావ్య. అరే, ఇక చాలు కావ్య, నువ్వు అంత ఎక్కువ పొగుడుతుంటే బాబాయ్ తట్టుకోలేడు. అసలే ఆయనకు పొగడ్తలు అలవాట్లేదు అంటూ అక్కడికి వచ్చాడు కార్తీక్. నాకు పొగడ్తలు అలవాట్లేదని ఎవరు చెప్పారు? నేను పొగడ్తలు తీసుకుంటాను, అలానే ఇస్తాను కూడా.
కానీ నాకు నీ మీదే డౌట్గా ఉంది అన్నాడు ఉదయ్. అక్కడ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది కావ్య. ఎప్పుడూ అర్థం లేని మాటలు మాట్లాడతాడు, ఇక ముందు ముందు ఎలానో అంటూ కార్తిక్ని చూస్తూ ఆలోచిస్తూ ఉంది. జీవితాంతం వీడిని ఎలా భరించాలో అనే కదా నువ్వు ఆలోచిస్తుంది. నువ్వు అంతగా భయపడకు కావ్య, తొందరలోనే వీడికి ఉన్న పిచ్చిని తగ్గిస్తాలే అని నవ్వుతూ అన్నాడు ఉదయ్. అతని మాటలకు నా మనసులో అనుకున్నది మీకెలా తెలిసింది అంకుల్ అంటూ గట్టిగా నవ్వేసింది కావ్య. అయితే నేను చెప్పింది నిజమే అన్నమాట అంటూ గట్టిగా నవ్వాడు ఉదయ్. వాళ్లతో పాటు తేజ వాళ్ళు కూడా హాయిగా నవ్వేశారు. వాళ్ళందర్నీ కోపంగా చూసి ముందుకు వెళ్ళిపోయాడు కార్తీక్. అలా అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ లంచ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత అక్కడ్నుండి దాల్ లేకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. యూనిఫామ్స్ లేకుండానే కొంతమంది బాడీ గార్డ్స్ని వాళ్ళ చుట్టూ అరేంజ్ చేశాడు హర్ష. అతను తన ఫ్యామిలీ విషయంలో నెగ్లెక్ట్గా ఉండాలి అనుకోలేదు. బస్లో కూర్చొని విండోలో నుండి బయట దృశ్యాలను చూస్తూ ఉన్నారు. కొన్ని ప్లేసెస్లో భూమి మేఘాలు కలిసిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని చోట్లల్లో యాపిల్ తోటలు కళ్లకు కనువిందు చేస్తున్నాయి. మనీష్ తన దగ్గర ఉన్న కెమెరాతో ప్రతిదీ క్యాప్చర్ చేస్తున్నాడు. ఇక భవ్య అయితే తను వ్లాగర్ అవుతుందేమో అన్నట్టుగా వీడియోగ్రఫీ చేస్తూ ఉంది. ఎటు చూసినా రోడ్డుకి ఇరువైపులా అందమైన పూల తోటలు కనిపిస్తున్నాయి. అక్కడ బస్సు ఆపేసి ఫోటోలు తీసుకోవడానికి ఫోజులిస్తున్నారు పిల్ల బ్యాచ్. వాళ్లే కాకుండా హీరాతో కూడా ఫోటోస్ తీసుకోవాలని తనను పదే పదే ఎత్తుకుంటూ ఉండడంతో ఏడవడం మొదలుపెట్టింది. తనని అలా చూసి కెమెరాని తేజాకిచ్చేసి హీరాను తన ఒడిలోకి తీసుకుని ఊరుకోబెడుతూ ఉంది భవ్య. అలా కాసేపటికి హీరా సైలెంట్ అయిపోయి మెల్లిగా గాఢ నిద్రలోకి చేరుకుంది. హీరాను ప్రేమగా చూసుకుంటున్న భవ్యను చూసి చాలా సంతోషించాడు తేజ. వాళ్ళ బేబీ దూరం అవ్వడంతో భవ్య మనసు చాలా గాయపడింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా భవ్య పిల్లల కోసం అడగలేదు. కాని ఈరోజు హీరాతో ఉన్న తనని చూస్తుంటే వాళ్ళకు కూడా ఒక బేబీ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అతని మనసులో కలిగింది. కళ్ళతోనే అతని మనసులోని భావాలను చదివినట్టుగా మెల్లిగా తేజ చేతిని పట్టుకొని నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ముసిముసిగా నవ్వుతూ చెప్పింది భవ్య. ఈ మాట తన నోటి నుండి వినాలని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తేజ కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి. అలానే మెల్లిగా భవ్య పక్కకి ఒరిగి అలా అయితే ఇప్పుడే మన రూమ్కి వెళ్ళిపోదామా అని నవ్వుతూ గుసగుసగా అన్నాడు తేజ. అతని మాటలకు ఎవరైనా వింటారు అంటూ చిన్నగా కొట్టింది భవ్య. ఇప్పుడు హీరా మాత్రమే మన మాటలు వింటుంది అంటూ నవ్వాడు తేజ. అలా అందరూ ఎవరి మాటల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కిచెన్ దగ్గర నుండి వాష్రూమ్ వరకు అన్ని సౌకర్యాలు ఉన్న ట్రావెల్ బస్ని అరేంజ్ చేశాడు హర్ష. కొంచెం లాంగ్ జర్నీ అయినా, లేట్ నైట్ అయినా, లేదంటే మంచి వ్యూ ఎక్కడైనా కనిపించినా వంట చేసుకుని ఎంజాయ్ చేయడానికి బాగుంటుందని అలా ఆలోచించాడు. రోహిత్ ఎంచక్కా సాంగ్స్ పాడుతూ ఉంటే అందరూ హ్యాపీగా కోరస్ ఇస్తున్నారు. అలా ముందుకు సాగిపోతుండగా హలో, అందరూ ఒకసారి నేను చెప్పేది వినండి అంటూ లేచి నిలబడి అన్నాడు ఉదయ్. అతని గొంతు వినగానే అందరూ అటువైపుగా చూడడం మొదలుపెట్టారు. అప్పుడే నేను మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు ఉదయ్. అతని మాటలు వినగానే ఉదయ్ అందరికీ నిజం చెప్పాలని అనుకుంటున్నాడా అని ఆలోచిస్తూ కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నాడు హర్ష. అతని ఫేస్లో టెన్షన్ గమనించిన గ్రీష్మ, ఏమైంది హర్ష, ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు అని కంగారుగా అడిగింది. ఆమె మాటలకు కొంచెం నార్మల్ అయి అలాంటిదేం లేదు ప్రిన్సెస్, నేను బాగానే ఉన్నాను అని చెప్పాడు హర్ష. మరోవైపు మనందరం దాల్లేకి వెళ్తున్నామని మీ అందరికీ తెలుసు, కానీ దానికి ముందు నేను మీ అందరితో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటూ అనౌన్స్ చేశాడు ఉదయ్. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాకపోవడంతో కార్తీక్, కావ్యాలు అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మనీష్ వాళ్ళు తనకి చెప్పకుండా ట్రిప్కి వెళ్లారు అని తెలిస్తే సుప్రీత ఎలా రియాక్ట్ అవుతుంది? ఉదయ్ ఏ విషయం గురించి వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నాడు? ఇంకా ముందు ముందు చాలా జరగబోతున్నాయి అన్న ఉదయ్ మాటలకు మీనింగ్ ఏంటి? హర్ష అనుకున్నట్టుగానే ఉదయ్ అందరికీ నిజం చెప్పబోతున్నాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే పోకిరి స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కమెంట్స్ రూపంలో తెలపండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 241 కాశ్మీర్ క్యూటీ.
కాశ్మీర్ ది హెవెన్ ఫామ్ హౌస్లో స్వాగత సత్కారాలు హర్ష ఫ్యామిలీ అందరికీ చాలా బాగా నచ్చాయి. లంచ్ తర్వాత అందరూ కలిసి దాల్ లేక్ దగ్గరికి స్టార్ట్ అయ్యారు. మధ్య మధ్యలో కంటికి అందంగా కనిపిస్తున్న పూల తోటల దగ్గర ఫోటోస్ దిగుతూ ఉన్నారు. భవ్య, తేజాలు వాళ్ళ బేబీ కోసం ప్లానింగ్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యారు. ఉదయ్ అందరితో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. ఈ విషయం చాలా రోజుల నుండి నా మనసులో ఉంది, కానీ చెప్పడానికి సరైన సమయం రాలేదు. ఇప్పుడు మీ అందరూ నన్ను మీ కుటుంబంలో చేర్చుకున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మనందరి మధ్యలో నేను ఏదైనా చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీ పర్మిషన్ కావాలి. అందుకే ముందుగా నేను చెయ్యాలనుకుంటున్న దానికి మీ అందరి ఒపీనియన్ అడగాలి అనుకుంటున్నాను అని చెప్పాడు ఉదయ్. అతని మాటలకు హర్ష, కార్తీక్, కావ్యాలు కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళకి తెలిసినంతవరకు ఉదయ్ ఒకరి ముందు తల వంచే రకం కాదు. అలాంటిది ఇప్పుడు అతను ఏ విషయం గురించి ఇలా మాట్లాడుతున్నాడు అంటూ ఆలోచిస్తూ ఉన్నారు. అతనలా పర్మిషన్ అడగడం చూసి, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి అయినప్పుడు ఎవరో పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఎందుకిలా మాట్లాడుతున్నావు ఉదయ్ అని అడిగాడు శరత్ తన కొడుకు మాటలను సమర్థిస్తూ. ఉదయ్, శరత్ చెప్పింది పూర్తిగా నిజం. మా ఫ్యామిలీలలో అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ ఉండవు. సొంత వాళ్ల ముందు మనం ఇలా తడబడితే ఇంకా వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంటాం? అసలు మన మనసులో ఉన్నది ఎవరికైనా ఎలా చెప్పగలుగుతాం అంటూ నచ్చ చెప్పినట్టుగా మాట్లాడింది మహాలక్ష్మి. అలా వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఉదయ్ ఫేస్లో నవ్వు చూసి తర్వాత అతను ఏం చెప్పబోతున్నాడా అంటూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు కళ్ళతోనే సైగలు చేస్తూ ఉదయ్ని నిజం చెప్పకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు హర్ష. కాని ఆ ప్రయత్నం ఎంతమాత్రం ఫలించలేదు. కార్తీక్ నా కొడుకు లాంటివాడు, ఇక కావ్య నా కూతురు లాంటిది. మీ అందరికీ తెలుసు. వీళ్ళిద్దరి తరఫున పెద్దయినందుకు నేను వీళ్ళ ఎంగేజ్మెంట్ చేయడానికి నిశ్చయించుకున్నాను అని చెప్పాడు ఉదయ్. ఆ మాటలు విన్న కార్తీక్ ఆనందానికి అవధులు లేవు. ఇకపోతే కావ్య ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఇద్దరూ చాలా కాలంగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్న రోజు చివరికి వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తూ వాళ్ళ ముందుకు వచ్చేసింది. ఉదయ్ చెప్పిన మాటలు విన్న తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. ఒకవైపు అదంతా విని హర్ష కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతూ ఊపిరి పీల్చుకుంటుంటే, మరోవైపు వావ్ అంకుల్, మీరు నిజంగానే చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు. నేనీ మూమెంట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను అని సంతోషంగా చెప్పింది గ్రీష్మ. అలా అందరూ కావ్య, కార్తీక్లకు కంగ్రాట్స్ చెప్పారు. నువ్వు చాలా బాగా ఆలోచించావు ఉదయ్. పిల్లలు వాళ్ళ జీవితంలో స్థిరపడటం కంటే ఇంకా మనకి ఏం కావాలి అంటూ సంతోషంగా చెప్పింది మహాలక్ష్మి. ఆ మాటలు విన్న తర్వాత దీక్షితకు దగ్గరగా జరిగి, మరి అమ్మమ్మ మన ఇంటిని ఎప్పుడు సెటిల్ చేస్తుంది అంటూ ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు కార్తీక్. నీకెందుకంత తొందర? టైం వచ్చినప్పుడు అదే అవుతుందిలే అంటూ వస్తున్న సిగ్గును దాచుకుంటూ చెప్పింది దీక్షిత. నా పిల్లలిద్దరూ ఎప్పుడు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే దాల్ లేక్ దగ్గర ఒక స్పెషల్ బోట్ బుక్ చేశాను. అందులోనే కావ్య, కార్తీక్ల ఎంగేజ్మెంట్ జరగబోతుంది. అంటే మన ముందు రింగ్స్ మార్చుకోబోతున్నారన్నమాట అంటూ చెప్పుకొచ్చాడు ఉదయ్. అతను కాశ్మీర్ వెళ్లాలని నిర్ణయించుకున్న వెంటనే ఇదంతా ప్లాన్ చేశాడు. కార్తీక్ని తన సొంత కొడుకులా భావిస్తాడు ఉదయ్. అందుకే వాళ్ళిద్దరి కోసం ఏదైనా స్పెషల్గా చెయ్యాలనుకుని ఇలా ప్లాన్ చేశాడు. అదంతా విని హర్ష వైపు చూస్తూ, ఏంటి హర్ష ఇది? అంకుల్ ఈరోజు సిక్సర్ మీద సిక్సర్ కొడుతున్నట్టు ఒకదాని వెంట ఒకటి సర్ప్రైజులు ఇస్తూనే ఉన్నాడు అంటూ చిన్నగా నవ్వింది గ్రీష్మ. ఆమె మాటలకు హర్షతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా హాయిగా నవ్వేశారు. ఎంగేజ్మెంట్ జరగబోతున్న సంతోషంలో అందరూ చప్పట్లతో మరోసారి బస్సులో వాతావరణాన్ని కోలాహలంగా మార్చేశారు. అప్పుడే కార్తీక్, కావ్యాలు లేచి అక్కడి పెద్దలందరి పాదాలను తాకారు. తర్వాత ఉదయ్ కూడా తిరిగి వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. అలా కావ్య కార్తీక్తో మాట్లాడడం మొదలుపెట్టింది. ఈరోజు ఇద్దరూ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. కావ్య మొహంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి ఈ ట్రిప్కి రావాలన్న తన నిర్ణయం చాలా మంచిది అని ఫీల్ అయ్యాడు కార్తీక్. అది అంకుల్, నాకు డౌట్. వీళ్ళ ఎంగేజ్మెంట్ చెయ్యాలి అనుకుంటే హైదరాబాద్లోనే గ్రాండ్గా ప్లాన్ చేయొచ్చు కదా, కానీ ఇలా దాల్ లేక్నే ఎందుకు చూస్ చేసుకున్నారు అని అడిగింది మధు. ఉదయ్తో ఆమెకు డైరెక్ట్గా పరిచయం లేకపోయినప్పటికీ గ్రీష్మ, దీక్షితల ద్వారా అతనితో తొందరగానే పరిచయం ఏర్పడింది. దాల్ లేక్ అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ఇక్కడ చేసినప్పుడు ఆ ప్లేస్ను చూడ్డానికి మరింత అందంగా కనిపిస్తాయి అని చెప్తూ
కావ్య వైపు చూసి, తను నా కూతురితో సమానం, అందులోనూ డాక్టర్, తన డ్యూటీలో ఎంత సిన్సియర్గా ఉంటుందో కల్లారా చూశాను. ఇక వీడు బిజినెస్ అంటూ టైమే కుదుర్చుకోవట్లేదు. అందుకే వీళ్ళ జీవితాంతం మర్చిపోలేని ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇప్పుడు ఇవ్వబోతున్నాను అని చెప్పాడు ఉదయ్. అక్కడి వాళ్ళందరూ వాళ్ళ మాటలను చాలా జాగ్రత్తగా వింటున్నారు. అప్పుడే, అంకుల్, నేను వెడ్డింగ్ ప్లానర్ని అవ్వాలనుకుంటున్నాను. నిజంగానే ఇది చాలా మంచి బిజినెస్. ఒకవేళ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే గనక ఇంకా సూపర్గా ఉంటుంది. నేను మీ అసిస్టెంట్గా ఉంటాను. ఆలోచన మీది, ఎగ్జిక్యూషన్ నాది. ఏమంటారు అని అడిగాడు మనీష్. అది వినగానే అందరూ పెద్దగా నవ్వేశారు. నీ ఐడియా చాలా బాగుంది మనీష్, తొందరలోనే ట్రై చేద్దాం అని నవ్వుతూ అన్నాడు ఉదయ్. అంతలోనే డ్రైవర్ వెనక్కి తిరిగి, సార్, మనం వచ్చేశాం అని చెప్పాడు. దాంతో ఒక్కొక్కరుగా అందరూ కిందికి వచ్చేశారు. మూవీస్లో చూపించే దానికంటే ఇప్పుడు దాల్ సరస్సు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంది. దాల్ లేక్ కాశ్మీర్లోని అతిపెద్ద టూరిజం స్పాట్. ఎంతో మంది ప్రజలు అక్కడికి వచ్చి అక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హర్ష వాళ్ళందరూ అక్కడికి చేరుకోగానే అఫ్రోజ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతను చాలా పెద్ద బోట్ హౌస్కి మేనేజర్ అవ్వడమే కాకుండా స్వతహాగా కాశ్మీర్ వ్యక్తి. దాల్ లేక్ గురించి, అలానే అక్కడున్న రకరకాల ప్లేసెస్ గురించి వివరించాడు అఫ్రోజ్. అలానే తన బోట్ దగ్గరికి అందర్నీ తీసుకుని వెళ్లాడు. అక్కడ డిజైన్స్ అండ్ సైజెస్లో తేడాలు ఉన్నప్పటికీ చాలా రకాల బోట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ చూపిస్తూ, మన కాశ్మీర్ అంటే బాలీవుడ్ వాళ్ళకి చాలా ఇష్టం. ఈ సరస్సు దగ్గర ఇప్పటికే 2-3 సినిమాలను తీశారు. ఈ ప్లేస్ అంత ఫేమస్ అని చెప్పాడు అఫ్రోజ్. అప్పుడే హఠాత్తుగా ఏదో గుర్తు రావడంతో, అవును, మిషన్ కాశ్మీర్ మూవీ కూడా ఇక్కడే తీశారు, నేను చూశాను అని చెప్పాడు తేజ. అతను ఎప్పుడూ సైలెంట్గా ఉంటాడు, కానీ నిజం ఏంటంటే అతనికి సినిమాలంటే చాలా ఇష్టం. ఈ విషయాలు విన్న వెంటనే ఆ మూవీ గురించి స్ట్రైక్ అవడంతో టక్కున ఈ విషయాన్ని చెప్పేశాడు. అందులోనూ ఎన్నో రోజుల్నుంచి ఆతృతగా ఎదురుచూస్తున్న ఆనందాన్ని భవ్య అందిస్తుండడంతో తేజ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. అతనలా ఉండడం చూసి హర్ష కూడా హ్యాపీగా ఫీలయ్యాడు. ఏంటి బావగారు సంగతి, అసలు మీరు మా దగ్గర ఇన్ని విషయాలు దాచారని మాకు తెలియనేలేదు అంటూ ఆట పట్టిస్తూ ఉంది దీక్షిత. దీక్షు, మీ బావగారి గురించి మీరింకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి. అలాంటివి అతనిలో చాలా ఉన్నాయి అంటూ నవ్వింది భవ్య. తర్వాత అందర్నీ ఒక చిన్న స్టాల్కి తీసుకెళ్లి, మీరిక్కడ కాశ్మీర్ కహ్వా ఒకసారి తాగితే ఇక మీకు అస్సలు చలిగా అనిపించదు అని చెప్పాడు అఫ్రోజ్. ఈ షాప్ బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి ఇక్కడే ఉంది. దాల్ లేక్ చుట్టుపక్కల ఎక్కడా మీకు ఇంత మంచి కహ్వా దొరకదు అంటూ ఆ షాప్ గురించి వివరంగా చెప్పాడు. మనకు కాఫీ ఎలాగో అక్కడి కాశ్మీర్లకు కహ్వా అలాగా అన్నమాట. అది తాగడం వల్ల చలి కంట్రోల్ అవుతుందని చెప్తూ ఉంటారు. దాంతో వాళ్ళందరూ కలిసి కహ్వా ఎలా ఉంటుందో ట్రై చేయాలి అనుకున్నారు. నిజంగా అది మహాలక్ష్మికి చాలా అంటే చాలా నచ్చింది. ఈ కహ్వాకి కావలసిన వస్తువులు మనతో పాటు తీసుకెళ్దాం హర్ష, ఇంటికి వెళ్ళాక కూడా హ్యాపీగా దీన్ని తాగొచ్చు అని చెప్పింది మహాలక్ష్మి. ఆమె మాటలకు సరే అన్నట్టుగా స్మైల్ ఇచ్చాడు హర్ష. హీరా అప్పటికే హర్ష ఒడిలోనే ఉంది. అక్కడ చలిగా ఉంది అన్న కారణంగా పాపను పూర్తిగా శాలువాతో కప్పేశాడు హర్ష. అది గమనించిన కోమలి హర్షకి ఆ విషయం చెప్పాలనుకుంది, కాని చెప్పలేకపోయింది. మాటిమాటికి హర్ష హీరాల వైపు చూస్తున్న కోమలిని గమనించిన గ్రీష్మ, హర్ష, హీరా ఫేస్ పై నుండి శాలువా తీసేయ్, లేదంటే తనకి ఊపిరి తీసుకోవడం ప్రాబ్లంగా ఉంటుంది అని చెప్పింది. అలా అక్కడ ఉన్న షాప్స్ని కూడా చూపిస్తూ ఉన్నాడు అఫ్రోజ్. అందరూ కలిసి అక్కడ షాపింగ్ కూడా చేసేశారు. కాసేపటి తర్వాత సూర్యాస్తమయం అవుతుండడంతో అఫ్రోజ్ని బోట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్లమని చెప్పాడు ఉదయ్. తర్వాత అందరూ కలిసి బోట్ హౌస్ దగ్గరికి వెళ్లారు. మొత్తం అంతా డెకరేట్ చేసి ఉండడంతో ఆ బోట్ హౌస్ మిగిలిన బోట్ల కంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంది. ఎంట్రన్స్ దగ్గర నుండి కాశ్మీర్ అమ్మాయిలు నిలబడి వాళ్ళకి ఆహ్వానం పలికారు. వాళ్ళందరూ చాలా ఖరీదైన పర్ఫ్యూమ్స్ వాడటం వల్ల వాటి నుండి వచ్చే స్మెల్ అందర్నీ మైమర్పించేలా చేస్తుంది. లోపలి ఫెసిలిటీస్ అన్నీ చూసిన తర్వాత ఈ షిప్ 5 స్టార్ హోటల్ కంటే తక్కువేం కాదు అన్నట్టుగా అనిపించింది. ఆ అమ్మాయిలు వచ్చి ఎంగేజ్మెంట్ పార్టీ కోసం వాళ్ళందరికీ కాశ్మీర్ డ్రెస్సెస్ని అరేంజ్ చేశారు. అలానే హీరా కోసం కూడా ఒక చిన్న డ్రెస్ తయారు చేయించాడు ఉదయ్. అదంతా చూస్తుంటేనే పార్టీని ఎంత బాగా ప్లాన్ చేశాడో అందరికీ అర్థమైంది. గ్రీష్మ కోసం, హీరా కోసం అతను ఎంతో చెయ్యాలని ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకున్నాడు హర్ష.
తన ఫ్యామిలీని ఇంతగా ప్రేమించే వ్యక్తి, తన వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనుకునే వ్యక్తి అలా అన్నింటినీ అందర్నీ వదిలేసి ఇక్కడ్నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు హర్ష. ఈ ప్రశ్న అతని మనసులో ఎన్నోసార్లు వచ్చినప్పటికీ దాన్ని ప్రశ్నగానే ఉంచాడు తప్ప సమాధానం కోసం వెతకడానికి ప్రయత్నించలేదు హర్ష. అందరూ రెడీ అవ్వడానికి ఆ షిప్లో ఉన్న రూమ్స్కి వెళ్లారు. ఆ సాయంత్రం అందరూ అంత ఆశ్చర్యానికి గురవ్వాల్సి వస్తుందని వాళ్ళు ఎవ్వరూ అనుకోలేదు. కాసేపట్లోనే ఆ బోట్ హౌస్ లేక్లో కదలడం మొదలైంది. కాని లోపలికి వెళ్లిన వాళ్ళకి ఆ విషయం తెలియనేలేదు. బాల్కనీ నుండి ఆ సరస్సు అందాలను అందరూ స్పష్టంగా చూడగలుగుతున్నారు. ఎంగేజ్మెంట్ కపుల్ కోసం మేకప్ ఆర్టిస్టులు కూడా వచ్చారు. అది చూసి అంకుల్ ఎంత బాగా ప్లాన్ చేశాడో చూడు, ఆయన్ని చూసి కాస్త నేర్చుకో అంటూ కార్తీక్ వైపు చూస్తూ అంది కావ్య. ఆహా, ఎందుకు నేర్చుకోను, బాగా నేర్చుకుంటాను అంటూ కుల్లుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు కార్తీక్. కావ్య ఒంటరిగానే రెడీ అవ్వడానికి సిద్ధమైపోయింది. అందుకే కార్తీక్ను వేరే రూంలోకి పంపించింది. నిజానికి తను మొత్తం రెడీ అయిన తర్వాత మాత్రమే కార్తీక్ తనని చూడాలని అనుకుంది. అలా కొద్దిసేపటికే అందరూ కాశ్మీర్ డ్రెస్లు వేసుకుని హాల్లోకి వచ్చారు. ఆ హాల్ కూడా చాలా అందంగా డెకరేట్ చేసి ఉంది. అక్కడి తోటల్లోని రియల్ ఫ్లవర్స్తో డెకరేషన్ మొత్తం చేయడంతో ఆ సువాసన అందర్నీ మైమర్చిపోయేలా చేస్తుంది. ఆ హాల్ బయట ఓపెన్ ప్లేస్ ఉండడంతో అక్కడ్నుండి చుట్టూ పరిసరాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. హాల్లోకి మరోపక్క స్టార్టర్లు, డ్రింక్స్ అరేంజ్ చేశారు. అలానే మంచి మ్యూజిక్ ఏర్పాటు చేయడంతో అక్కడ పార్టీ లుక్ చాలా గ్రాండ్గా అనిపిస్తూ ఉంది. కాశ్మీర్ డ్రెస్లో గ్రీష్మ చాలా అందంగా కనిపిస్తూ ఉంది. ఎవరైనా కొత్తవాళ్లు తన్ను చూస్తే నిజంగానే తను అక్కడ అమ్మాయేమో అనుకుంటారు. గ్రీష్మను తన చేతుల్లో బంధించి, ప్రిన్సెస్, నువ్వు నిజంగానే చాలా అందంగా కనిపిస్తున్నావు అని ప్రేమగా చూస్తూ అన్నాడు హర్ష. అతని మాటలకు గ్రీష్మ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఆ సమయంలో ఆమె బుగ్గలు కాశ్మీర్ యాపిల్లాగా ఎర్రగా కనిపిస్తుండడంతో ఇంకా ముద్దుగా అనిపించి వెంటనే తన పెదవుల్ని అందుకున్నాడు హర్ష. మరోవైపు దీక్షితను చూసిన రోహిత్ మళ్ళీ ఒకసారి ఆమెతో ప్రేమలో పడిపోయాడు. కళ్ళు ఏమాత్రం తిప్పుకోలేకపోతుండడంతో అతని చేష్టలకు సిగ్గుపడి, రోహిత్, ఏంటి ఆ చూడ్డం అంటూ సీరియస్గా చూసింది. కాని ఆమె పిలుపు అతనిపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన మధు రోహిత్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకుని దీక్షితను ఏడిపించడం మొదలుపెట్టింది. అలా కాసేపటి తర్వాత ఒక్కొక్కరుగా అన్ని జంటలు హాల్లో ప్రత్యక్షమయ్యాయి. బుల్లి డ్రెస్లో హీరా చాలా అంటే చాలా క్యూట్గా కనిపిస్తూ ఉంది. ఆమెను కోమలిని రెడీ చేసుకుని తీసుకుని వచ్చింది. పాపని చూడగానే తన చేతుల్లోకి తీసుకుని, పెద్ద ప్రిన్సెస్ కంటే నా చిన్ని ప్రిన్సెస్ చాలా క్యూట్గా ఉంది అంటూ నుదుటిపై ముద్దు పెట్టాడు హర్ష. అవును హర్ష, నేనిప్పుడు తనతో ఫోటోషూట్ చేసుకోవాలి అంటూ హీరాను తీసుకుని వెళ్ళిపోయింది గ్రీష్మ. ఎంగేజ్మెంట్ కోసం ఓపెన్ ప్లేస్లో స్టేజ్ ఏర్పాటు చేశారు. ఆ స్టేజ్ వెనుక వ్యూ చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది. అక్కడ సాంగ్స్ ప్లే అవుతుంటే కార్తీక్, కావ్యాలు రావడానికి టైం పడుతుండడంతో మిగిలిన వాళ్ళు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటికే రెడీ అయిపోయిన కార్తీక్ కావ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ మూమెంట్ని చూసిన ఉదయ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇలా తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండటం అతనికి చాలా సంతోషంగా అనిపించింది. ఆ సమయంలో ఎన్నో జ్ఞాపకాలు కళ్ళల్లో మెదిలాయి. అది గమనించిన హర్ష, వీళ్ళ ఎంగేజ్మెంట్ని ఇక్కడే చేయడానికి ఏదో కారణం ఉండే ఉంటుందని నాకు తెలుసు. కానీ అదేంటో మాత్రం తెలీదు. అసలు ఇన్ని సంవత్సరాలు మీరు వీళ్ళందరికీ ఎందుకు దూరంగా ఉన్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు హర్ష. ఉదయ్ హర్షకి తన పాస్ట్ గురించి చెప్పబోతున్నాడా? కార్తీక్, కావ్యాల ఎంగేజ్మెంట్ అక్కడ చేయడానికి నిజంగానే ఉదయ్కి వేరే ఏమైనా రీజన్ ఉందా? ఈ ట్రిప్లో గ్రీష్మాకి ఉదయ్ గురించి నిజం తెలియబోతుందా? ఎంగేజ్మెంట్ గురించి కావ్య తన పేరెంట్స్కి చెప్పబోతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే పోకిరి స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ట్ చేస్తే కమెంట్స్ రూపంలో తెలపండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్